వైసీపీలో వారసులకు ఇన్ఛార్జ్ల పోస్టులు దక్కాయి. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. వీళ్లలో 5-6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారసులు ఉన్నారు. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి, గుంటూరు ఈస్ట్లో షేక్ ముస్తఫా ప్లేస్లో అతని కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు, పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేందర్, వైసీపీ మరోసారి రెండో లిస్టును ప్రకటించింది. అంటే ఇందులో మొత్తం కలిసి 16 మంది కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపారు. అంటే గతంలో ఉన్న దానికంటే కూడా ఇప్పటికీ అంటే వాళ్ళ సర్వేల ఆధారంగా, ఐపాక్ టీం ఆధారంగా మొత్తం కలిపి 16 మంది అభ్యర్థులను రంగంలోకి దింపారు. అంటే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళను ఎంపీలుగా పంపించడము, ఎంపీలుగా పనిచేసిన వారిని ఎమ్మెల్యేలుగా పంపించడము, అంటే సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అంటే మరో 3వ విడత లిస్టు కూడా త్వరలోనే రిలీజ్ కానుందని చెప్పేసి మనకు వచ్చిన కీలకమైన సమాచారము. అనంతపురం అంటే అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకర్ నారాయణకు, హిందూపురం ఎంపీగా జలధరాశి శాంత, అంటే ఆమె నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమెకు వెంటనే వచ్చేసి హిందూపురం ఎంపీగా కూడా ప్రకటించారు. అలాగే అంటే అరకు ఎంపీ వచ్చేసి ఎస్టీ స్థానం నుంచి కొట్టుకుల భాగ్యలక్ష్మి, ఈమె ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆమెకి ఎంపీగా కట్టబెట్టారు. ఇట్లా రాజం ఎస్టీ నియోజకవర్గానికి డాక్టర్ తాలి రాజేష్ నియమించారు. అనకాపల్లికి ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ చెప్పారు. ఆయనకు అంటే మలసాల భరత్ కుమార్ ను కూడా ప్రకటించడంతో నేను కూడా కలిసి పనిచేస్తానని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ అంటే మనతో ఎక్స్క్లూజివ్ గా మనతో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. వైసీపీలో వారసులకు ఇన్ఛార్జ్ల పోస్టులు దక్కాయి. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. వీళ్లలో 5-6 సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు ఉన్నారు. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి, గుంటూరు ఈస్ట్లో షేక్ ముస్తఫా ప్లేస్లో అతని కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు, పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టును ప్రకటించడం జరిగింది. రెండో లిస్టులోని మొత్తం 27 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులోని మొత్తం 16 కొత్త ఇన్ఛార్జీలు కనిపిస్తున్నారు. అయితే అనూహ్యంగా, ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కొనసాగిస్తామో వాళ్ళ వారసులకు ఇవ్వబోము అనేది మాత్రం
సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు కరాఖండిగా ఈసారి ఎవరైతే ఆశిస్తున్నారో వారసులకు సంబంధించి ఎక్కడ మార్పు చేయము అనేది మాత్రం పెద్ద ఎత్తున వైసీపీలో ప్రచారం జరిగిన నేపథ్యంలోని నిన్న ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేల లిస్ట్ లోని దాదాపు 5-6 మంది వారసులు కనిపించడంతో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ప్రధానంగా చూస్తే అందులోని కీలకంగా ఉన్న నేతలు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి పేర్ని నాని, చెవిరెడ్డి లాంటి వ్యక్తులు, దాంతో పాటు గుంటూరు ఈస్ట్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫాకు సంబంధించిన కుమార్తె కావచ్చు, మొత్తం 5 వారసులు మనకి స్పష్టంగా కనబడుతున్నారు. ప్రధానంగా తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలోని ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఇక చంద్రగిరిలోని దాంతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, ఇటు ప్రధానంగా దగ్గరగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఈ అవకాశం కల్పించారు. ఈయన ప్రస్తుతం అక్కడ తులా చైర్మన్ గా కూడా ఇప్పటికే ఆయన్ని నియమించడం జరిగింది. ఇంకా గుంటూరు ఈస్ట్ లో షేక్ ముస్తఫా ప్లేస్ లో ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమా కూడా అవకాశం కల్పించారు. ఇంకా మచిలీపట్నంలోని పేర్ని నాని ఈ సీటు చూసినట్టయితే పేర్ని నానికే కొనసాగిస్తున్నారు, కుమారుడికి ఇచ్చే ప్రసక్తే లేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున వైసీపీలో చర్చ జరిగిన నేపథ్యంలోని ఈ చర్చకు పూర్తిగా తారుమారు చేస్తూ పేర్ని కృష్ణమూర్తి ఎవరుతున్నారో పేర్ని నాని కుమారుడిగా ఉన్న పేర్ని కిట్టుకు మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అవకాశం కల్పించారు. ఇంకా రామచంద్రపురంలోని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడిగా ఉన్న పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించడం జరిగింది. అంటే రామచంద్రపురంలోని పిల్లికి ఇవ్వాలా లేకపోతే వేరే వ్యక్తికి ఇవ్వాలనే దానిపై కూడా పెద్ద ఎత్తున తర్జన పడిన వైసీపీ అధిష్టానం చివరాఖరుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడిగా ఉన్న పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు. ఇంకా పోలవరంలోని తెల్లం బాలరాజు బదులుగా అతని భార్య తెల్లం రాజలక్ష్మికి ఇన్ఛార్జ్ గా బాధ్యత అర్పించారు. అంటే పోలవరానికి సంబంధించి ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కసరత్తు చేసింది. తెల్లం బాలరాజుకు సర్వేల పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయన్న నేపథ్యంలోని ఆయనతో మాట్లాడిన వైసీపీ అధిష్టానం ఆ తర్వాత ఆయన తన భార్యకి ఇవ్వాలని కూడా కొంత అభిప్రాయాన్ని కూడా వైసీపీ అధిష్టానకు సీఎం జగన్మోహన్ కి చెప్పిన నేపథ్యంలో తెల్లం రాజలక్ష్మి ఆయన భార్యకు అవకాశం కల్పించారు. మొత్తం 6 కాకుండా మరో 10 మంది కొత్త ముఖాలు కూడా వైసీపీలో కనిపిస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ నుంచి జే శాంతాను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఆమె నిన్న మధ్యాహ్నం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే రాజ్యం, అనకాపల్లి, పి కన్నవరం, జగ్గంపేట, గదిరి, ఎర్రగొట్టుపాలెం, ఎమ్మిగనూరు, పాడేరు, విజయవాడ ఈ వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను తెర మీదకు తీసుకొచ్చిన నేపథ్యంలోని ఎటువంటి పరిణామాలు ఇప్పుడు వైసీపీలో జరగబోతున్నాయి, వారసులుగా వచ్చిన వాళ్ళు ఎంతవరకు తొలిసారిగా ఎన్నికల్లో బరిలో దిగుతున్న నేపథ్యంలోని తమ సత్తాను చాటబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీకి కొంత ఎదురుగాలి కనబడుతుంది. ప్రతిపక్ష పార్టీలు ధీటుగా ముందుకెళ్తున్న నేపథ్యంలోని దాంతో పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలోని వ్యతిరేకత కూడా దీనికి తోడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఎవరైతే ఈ వారసులకు సంబంధించిన తండ్రులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేపథ్యంలోని శాసించే నేతగా ఉన్న నేపథ్యంలోని వాళ్ళ కుమారులను ఎంతవరకు తొలిసారి ఎన్నికల్లోని గెలిపించుకోబోతున్నారని మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా సెకండ్ లిస్ట్ లోని దాదాపు 27 మంది నియోజకవర్గ ఇన్ఛార్జిను ప్రకటించిన వైసీపీ ఇందులోని వారసులు దాదాపు 5-6 మందిని ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.